హలో, ఎలా ఉన్నావు షాకాల్? వెల్కమ్ వెల్కమ్, మీ అందరికీ స్వాగతం. షాకాల్, బ్యాచ్ మేట్స్ గెట్ టుగెదర్ పెట్టావు. నిజంగా ఇది గొప్ప విషయం షాకాల్, గొప్ప విషయం. అందరూ తమ పాత జ్ఞాపకాల్ని నెమరు వేసుకుంటున్నారు. సరిగ్గా చెప్పావు మిత్రమా, సరిగ్గా చెప్పావు. ఈ రోజు మనం అందరూ సంతోషంగా ఉండొచ్చు. చిన్నప్పుడు మనం గడిపిన రోజుల్ని మర్చిపోలేం కదా. తర్వాత మనం అవును, జైసింగ్ ని నువ్వు పిలవలేదా? ఎందుకని వాడి పేరు చెప్పారు? సరే, నేను వాడికి ఇన్విటేషన్ పంపించాను, కానీ వాడు వస్తాడన్న నమ్మకం నాకు లేదు. ఎందుకంటే వాడు నేను బద్ధ శత్రువులం కదా. వాడు నా ఎదుగుదలను చూసి బాగా అసూయ పడుతున్నాడు. మన బ్యాచ్ మేట్స్ గెట్ టుగెదర్ కి నేను రాకుండా ఉంటానా? అలా ఎప్పటికీ జరగదు షాకా. హాయ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు? మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను. చాలా రోజుల తర్వాత కలుసుకుంటున్నాం. జైసింగ్, ఇప్పుడు ఇక్కడికి ఓ సర్ప్రైజ్ గెస్ట్ రాబోతున్నాడు. సర్ప్రైజ్ గెస్టా? ఎవరు? వచ్చేది ఎవరు? నా పార్టీకి నాకు తెలియకుండా సర్ప్రైజ్ గెస్ట్ ని ఎలా రమ్మన్నావు? సరేలే, నువ్వు పిలిచావు కాబట్టి రాని. ఎవరా గెస్ట్? మీ అందరికీ అతను బాగా తెలుసు. సర్ మెజెస్టిక్ ఓ ముఖ్యమైన పని మీద ఎక్కడికో వెళ్ళారు. అందుకే నేను స్పెషల్ గెస్ట్ గా ఇంకెవరినైనా పిలుద్దాం అనుకున్నాను. ఆ స్పెషల్ గెస్ట్ ఎవరంటే సర్ జాదూకీనా. ఎవరు? సార్ జాదూకి లాల్. జైసింగ్, నువ్వు ఎందుకని ఆయన్ని పిలిచావు? ఆయనకి నేనంటే అసలు ఇష్టం లేదు. ఆయన నన్ను స్కూల్ నుంచి కాలేజ్ వరకు ఎప్పుడు నన్ను కొడుతూ ఉండేవారు. ఆయన్ని కలవడం నాకు ఇష్టం లేదు. గుడ్ మార్నింగ్ క్లాస్. గుడ్ మార్నింగ్ సార్. షాకాల్, నీ గొంతు నాకు వినిపించలేదు. నువ్వు ఇంకా నన్ను చూసి భయపడుతున్నావా? సార్, అది లేదే. ఇప్పుడెందుకు భయపడతాను? నేను మిమ్మల్ని చూసి చిన్నప్పుడే భయపడ్డాను. ఇప్పుడు నేను చాలా పెద్దవాడిని అయిపోయాను కదా. ఇప్పుడు మీరు ఎందుకు కొడతారు చెప్పండి? షాకాల్, నిన్ను నేను కొట్టాలనుకుంటే ఇప్పుడు కూడా నిన్ను నేను కొట్టగలను. షాకాల్, నువ్వు ఇప్పుడు కూడా చిన్నపిల్లాడిలా మారచ్చు. ఇదిగో, చిన్న పిల్లాడిగా మారిపో. అరే, ఏంటిది? ఎవరైనా నన్ను కాపాడండి. నన్ను క్షమించండి సార్. సార్, ఇది చాలా పెద్ద తప్పు సార్. ఇప్పుడు ఎందుకని అందరి ముందు నన్ను కొట్టారు సార్? షాకాల్, ఈయన వీళ్ళందరి ముందు నీ పరువుని గంగపాలు చేశారు కదా. నేను ఇతన్ని విడిచిపెట్టను. ఇతనికి గుణపాఠం నేర్పిస్తాను. ఇలా జరుగుతుందని తెలుసు, అందుకే నేను ఇన్వైట్ చెయ్యలేదు. మీరు నా గురువు గారు కాబట్టి మీరు ఏం చేసినా నేను అది తప్పుగా తీసుకోను. పదండి, మన పార్టీ మొదలు పెడదాం. రండి రండి, అందరూ ప్రశాంతంగా కూర్చుని తాగండి. ఎప్పుడు గురువు గారు అందరి ముందు నా పరువు తీసేశారు. అందుకని అందరూ భోజనం చేయడానికి ముందు చల్లగా ఉన్న దీన్ని తాగితే మంచిదని నా అభిప్రాయం. తీసుకోండి గురూజీ, ముందు మీరు తీసుకోండి. థ్యాంక్ యూ షాకాల్. థ్యాంక్ యూ షాకాల్, ఆదిరిపోయింది.
నేను మాంత్రికుడిని, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడండి. నేను షాకా. గురూజీ, నా చిన్నప్పటి నుంచి నేను పెద్దవాణ్ణయ్యేంత వరకు మీరు ఎప్పుడు చూడు నన్ను కొడుతూనే ఉండేవారు. కానీ జైసింగ్ని చాలా బాగా చూసుకున్నారు. వీళ్ళందరి ముందు కూడా నా గౌరవం గురించి మీరు అస్సలు ఆలోచించలేదు కదూ. ఇప్పుడు మీరు ఏం చేయగలరు? మీరందరూ బొమ్మల్లాగా ఒకే చోట ఉండిపోయారు కదా. ఇవాళ నుంచి 2 రోజులు, 2 రోజులు మీరు అందరూ ఇలా శిల్పంలా ఉండిపోవాల్సిందే. ఆ తర్వాత మీరందరూ నా బానిసలైపోతారు. నేను ఏం చెప్తే మీరందరూ అదే చేస్తారు. గురుగారు, నన్ను క్షమించండి. చిన్నప్పటి నుంచి మీరు నన్ను బానిసగా చేసుకున్నారు కదా. ఇప్పటి నుంచి మీరందరూ నా బానిసలు. రహస్యంగా పార్టీని గమనిస్తూ ఉండమని తాత ఎందుకు చెప్పారు ఇప్పుడు అర్థమైందా? షాకాల్ని మనం అస్సలు నమ్మలేము, ఎందుకంటే తను రంగులు మార్చే ఊసరివళి లాంటి వాడు. తాతయ్య చెప్పింది నిజమైంది. షాకాల్ తన బుద్ధి ఏంటో చూపించాడు, చూసావా? షాకాల్, నీకు సిగ్గుగా లేదు? విందుకు ఆహ్వానించి వాళ్ళతో ఇలాగ నడుచుకుంటావు. కానీ నేను దీన్ని చేయలేము షాకాల్. ఓహో రుద్రా, నేను నీ విందుకు అసలు పిలవలేదు కదా. అయినా నువ్వు ఎందుకు వచ్చావు? నన్ను ఆపడం ఎవ్వరి వల్ల కాదు. నువ్వెందుకు వచ్చావు? రుద్ర వయసు చూసి రుద్ర మ్యాజిక్ ని అన్నిటికీ సందేహపడకు షాకాల్. బూమ్ చిక్ చిక్ బూమ్. నేను మాంత్రికుడిని, గొప్ప మ్యాజిషియన్ని. నన్ను చూసి భయపడు. నేను షాకాల్. ఓహో, ఇప్పుడు చూడు. హీరా హీరా ఫ్లైఓ. రుద్రా, నీ పవర్ చూపించడం అంటే నీకు చాలా ఇష్టం కదూ. సరే, చూపించు నీ బలాన్ని. అకిరా జకీరా ఫోర్స్, గెట్ రెడీ. బాయ్ బాయ్ రుద్రా. 2 రోజుల తర్వాత నా కొత్త వీరులతో వచ్చి నిన్ను కలుస్తాను. రుద్ర, నువ్వు బాగానే ఉన్నావు కదా? నేను బానే ఉన్నాను మైరావ్, కానీ ఈసారి షాకాల్ పథకం అస్సలు మంచిది కాదు. మనం ఎలాగైనా ఆ షాకాల్ని అడ్డుకొని తీరాలి. వాడికి గనక ఇంతమంది మెజిషియన్స్ పవర్ దొరికిందంటే వాడు సన్సిటీని మాత్రమే కాదు, అందరినీ అటాక్ చేయడం మొదలు పెడతాడు. మీరిద్దరు షాకాల్ వెనక్కి వెళ్ళి వాడున్న లొకేషన్ ని నాకు తెలియజేయండి. వాడిని ఎదుర్కోవడానికి నేను తయారు చేసుకుంటాను. ఓకే రుద్ర. రుద్ర, దిగులు పడకుండా నువ్వు షాకాల్ మంత్రాన్ని ఎలా తిరగొట్టాలో కనిపెట్టు. ఇక్కడ ఎవరు నిన్ను అడ్డగించరు. నేను అన్ని వైపులా కాపలా ఉంటా. రుద్ర, నువ్వు బాగా ఇరుక్కున్నా. రుద్ర లైబ్రరీకి వచ్చి మ్యాజికల్ సొల్యూషన్ బుక్ ని చదువుతున్నాడు. నేను ముందే గెస్ చేశాను.
రుద్ర లైబ్రేరియన్ అలాజర్ని కలవడానికి వెళతాడని గెస్ చేశాను. అందుకే నేను నిన్ను అక్కడికి వెళ్ళి చూడమని పంపించాను. సబాష్ సపోలా, ఇక నువ్వు తిరిగి వచ్చేసాయి. ఇక నా సత్తా ఏంటో చూపిస్తాను. తుమ్రే అకీరా అకీరా పౌలరా. నేను మాతృకుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు, నేను షాకా. మన ప్లాన్ గెలిచింది. నా దృష్టి నుండి ఆ సఫోలా తప్పించుకోలేడు. వాడెక్కడికి వెళ్ళినా నేను వాడిని పట్టుకుంటా. రుద్ర, నీ ఇమేజ్ ని సైడ్ లో పెట్టాలన్న ఐడియా వర్కౌట్ అయ్యింది. కానీ నీకు ఎలాగా సఫోలా ఇక్కడ ఉంటాడని అనిపించింది? అలా సార్, నాకు తాతయ్య ఎప్పుడూ నేర్పించారు, శత్రువును అంతం చేయాలంటే ముందు మనం ఆ శత్రువులో ఆలోచించాలని. నాకు షాకాలు ఎలా ఆలోచిస్తాడని బాగానే తెలుసు. నన్ను ఫాలో అవ్వడానికి ఖచ్చితంగా ఎవరినైనా పంపిస్తాడని తెలుసు. అందుకే నా ఇమేజ్ ని అక్కడ కూర్చోబెట్టి రాంగ్ బుక్ ని చదివించాను. ఆ సమయంలో తాతయ్యని, మిగతా మ్యూజిషియన్స్ ని షాకాల దగ్గర నుంచి కాపాడే మంత్రాన్ని చదివేశాను. శభాష్ రుద్ర, ధైర్యము, తెలివి, ఈ రెండు విషయాలు నీలో చాలా ఉన్నాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు మంత్రాన్ని చదవడం ఆపకూడదు. మెజిషియన్స్ బాడీలో కదలిక వచ్చేంత వరకు నువ్వు చదవాలి. మెజిషియన్స్ బాడీలో కదలిక వచ్చేసిందంటే వాళ్లే నార్మల్ అయిపోతారు. ఒకసారి ఈ అవకాశాన్ని నువ్వు చేయి జార్చుకుంటే మళ్ళీ నీకు ఈ అవకాశం దొరకదు. ఈ పనిని పూర్తి చేయడానికి నువ్వు ధైర్యంగా ఈ మంత్రాన్ని చదవాలి. మీరు దేని గురించి దిగులు పడకండి. తాతయ్య ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఒక పనిని పూర్తి చేయాలంటే మనలో ధైర్యం, నమ్మకం ఉండాలని, తర్వాత బుద్ధిని ఉపయోగించాలని, ఆ తర్వాత ఫోకస్ అండ్ బిలీవ్. తాతయ్య నేర్పించిన ఈ విషయాన్ని నేను ఎప్పుడు గుర్తుంచుకుంటాను. బుద్ధిని నేను ఉపయోగించేశాను. ఇప్పుడు నాకు కావాల్సింది ధైర్యం, ఫోకస్ అండ్ బిలీవ్. షాకాల్ ఎక్కడున్నాడనేది మీరిద్దరు కనిపెట్టారా? అవును రుద్ర, ఆ శాఖలు అమ్యూజ్మెంట్ పార్క్ లో అందరితో ల్యాండ్ అయ్యాడు. ఎస్, సూపర్. ఇప్పుడు నా ప్లాన్ ప్రకారం అందరూ కరెక్ట్ గా పనిచేయాలి. రంగిలా, మీరు నాతో గొడవ పడాలి, తెలుసు కదా? మనసుంటే మార్గం ఉంటుంది. నాకు అర్థమైంది రుద్ర, కానీ ఒక విషయం మాత్రం నాకు అర్థం కావడం లేదు. నేనెందుకు నీతో గొడవ పడాలి చెప్పు? సరే, నువ్వు చెప్తే అందులో ఏదో ఒక కారణం ఉంటుంది. శత్రువులు దృష్టి మళ్లించడానికి నువ్వు అలా చెప్తున్నావని నాకు తెలుసు. సర్లే, ఓకే, నేను నీతో ఫైట్ చేస్తాను. అక్కడ పక్కడ పంపే పో, మేరా జాదు చాలు హో. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. నా ముఖానికి ఏమయ్యింది? రంగిలా, అసలు మీరేం చేస్తున్నారు? అరే, అదేంటి అలా అంటావు? నువ్వే కదా నాతో ఫైట్ చేయమని చెప్పావు. రంగీలా, నేను చెప్పిన దానికి అర్థం ఏంటంటే మీరు నాతో కలిసి షాకాలతో గొడవ పడాలనేదే. ఏంటి? సారీ రుద్ర, నాకు అప్పుడే అనిపించింది నువ్వెందుకు నాతో ఫైట్ చేస్తావని. ఇప్పుడు అర్థం చేసుకున్నాను, బాగా అర్థం చేసుకున్నాను. ఏమర్థమైంది నీకు? మసిపోయడం ఎలాగనా? రుద్ర, రంగీలని కాకుండా నేను చెప్పేది గమనించు. నేను శాఖలకి బుద్ధి చెప్పడం కోసం కొన్ని మ్యాజికల్ ని ప్రాక్టీస్ చేశాను. చూపించనా? మంచి చేసేటప్పుడు ఎందుకు ప్రశ్నించడం? అంతర్ మంతర్ జాదు కలంతర్ మధుమఖికి వాల్. వీళ్ళ శత్రువుల మీద దాడి చేయండి. మైరా, నేను ఫ్రెండ్ని, శత్రుని కాదు. మైరా, నీ కమాండ్ని తిరిగి తీసుకో. రుద్ర, నన్ను కాపాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి?
రంగీలా మైరా, మీ ఇద్దరు మ్యాజిక్ చాలా బాగుంది, కానీ టైమింగే తప్పుగా ఉంది. మీరు ముందు ప్రశాంతంగా ఉండి శాఖలపై ఫోకస్ చేయండి. ఈ మాట నేను కాదు, తాతయ్య అంటూ ఉంటారు. ఇప్పుడు మనం శాఖల్ని అటాక్ చేయడానికి అన్నిటినీ సిద్ధం చేయాలి. పదండి జిమ్ జుమ్, మీరిద్దరూ జాగ్రత్తగా ఉండాలి. రుద్ర, మేము కూడా నీతోనే వస్తాం. లేదు జుమ్ జుమ్, మీరిద్దరు అక్కడికి రాకూడదు. అక్కడ మీకు ప్రమాదం కలగచ్చు. ఇక్కడ ప్యాలెస్ చూసుకోవడానికి ఎవరైనా ఉండాలి కదా. రుద్రకి మన సహాయం అవసరం అవ్వచ్చు కదా. మనం కూడా అక్కడికి వెళ్ళాలి. రుద్ర, అదిగో శాకాలు ఎక్కడున్నాడు? శాకాలు తన చెంచాను. శాకాల్, రుద్ర వచ్చేసాడు, ఒంటరిగా రాలేదు. జోగా జోగా జోగా, నువ్వు ఎందుకు ఇంత త్వరగా భయపడుతున్నావు? ఇది షాకాల్ మాయాజాలం. ఆ రుద్ర నన్ను ఏమీ చెయ్యలేడు. వాడు రాని. రుద్ర ఇక్కడికి ఖచ్చితంగా వస్తాడని నాకు ముందే తెలుసు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ తాత నా కంట్రోల్లో ఉన్నాడు కదా. హలో రుద్ర, ఎలా ఉన్నావు? మీ తాతని కలవడానికి వచ్చావా? షాకాల్ రాజ్యంలో అసలు ఎవరికి ఎలాంటి కష్టాలు ఉండవు. అటు చూడు, అందరూ చాలా ప్రశాంతంగా కూర్చున్నారు, చూసావా? శాకాల్, నువ్వు చేసింది కొంచెం కూడా బాలేదు. అరేరే, ఇంత కోపం వచ్చిందా? నాకు చాలా భయం వేస్తోంది. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు? వీళ్ళని విడిపిస్తావు, కానీ ఎలా? నువ్వు ఎలాంటి మంత్రాలు చదవలేవు రుద్ర, ఎందుకంటే ఈ శాకాల్ నిన్ను సరైన మంత్రం చదవనీయకుండా డిస్టర్బ్ చేశాడు కదా. శాకాల్, రుద్ర వయసు చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నటికీ సందేహపడకు. ఇబాయిస్కా సిబాయిస్కా క్రిస్టల్ బాల్ క్రియేటో. Ibaiska Zibaiska statue levo. Ibaiska Zibaiska statue levo. సఫోలా, శాకాలు బిజీగా ఉండడానికే రుద్ర పథకం వేసి ఇదంతా చేశాడు. ఒలారే ఒలా, నువ్వు చాలా సరిగ్గా చెప్పా. వీళ్ళల్లో ఒకడు నకిలీ రుద్ర. ఈ మంత్రం చెప్తున్న రుద్రాన్ని మనం ఎలాగైనా ఆపాల్సిందే. నన్ను వదిలే, నన్ను పెడుతుంది. నన్ను వదిలే, వద్దు, నన్ను వదిలే. అరే, నా వల్ల కావడం లేదు. ఏంటిదంతా? నేను ఒక్కడే ఇక్కడ ఫైట్ చేస్తుంటే మీరు అక్కడ తైతక్కలంటూ డాన్స్ చేస్తున్నారా? మీకు ఎంత ధైర్యం? పారిపోండి, లేకపోతే మీ ఇద్దరిని ఇక్కడ స్టాచ్యూగా మార్చేస్తాను. వెనకాల ఏముంది? ఇందాక నుంచి వెనకాల చూడు, వెనకాల చూడు అంటున్నావు. ఓసం, ఇక్కడ రుద్ర, అక్కడ రుద్ర, ఒకడు నకలీ రుద్ర ఇమేజ్. ఇది షాకాల్ మాయాజాలం. నువ్వు అంత సులభంగా ఏది మార్చలేవు. కీరా సకీరా, రుద్రాని అంతం చేయి. రుద్రాన్ని వల్లైనంత నువ్వు ప్రయత్నించు. వీళ్ళందరినీ నా నుంచి నువ్వు కాపాడలేవు. శాకాల్, రుద్ర వయసు చూసి రుద్ర మ్యాజిక్ ని సందేహపడకు. అర్థమైందా?
నేను ఓటమిని అంత త్వరగా ఒప్పుకోను. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు. నేను షాకాల్. గురుగారు, నేను ఊరికే సరదా కోసమే ఇదంతా చేశాను. నా గురించి మీకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు కదా, మీరెందుకని కోపం తెచ్చుకుంటున్నారు? సరే సరే పదండి, అందరం కలిసి సరదాగా పార్టీ చేసుకుందాం. షాకాల్, మాతో అబద్ధం ఆడుతున్నావా? నువ్వు సరిగ్గానే చెప్పావు. నీ చిన్న వయసు నుంచి నీ గురించి నాకు బాగా తెలుసు. నీకు మామూలుగా చెప్తే అర్థం చేసుకునే తెలివితేటలు లేవు షాకాల్. నీకు ఎలా గుణపాఠం చెప్పాలో నాకు బాగా తెలుసు షాకాల్. వద్దు వద్దు సార్, వద్దు సార్, వదిలేయండి. అరే సార్, ట్రై చేసి నన్ను వదిలేయండి సార్. ఇకపై ఇలా ఎప్పుడు చేయను, వదిలేయండి. సారీ సార్, సారీ. శభాష్ రుద్ర. ఈ రోజు గాని నువ్వు లేకపోతే మేము షాకాల్ మాయలోంచి బయట పడేవాళ్ళమే కాదు. జైసింగ్ నీకు మంచి మ్యాజిక్ నేర్పించడమే కాకుండా బాగా పెంచాడు. థ్యాంక్ యూ గురూజీ. ధన్యవాదాలు గురూజీ. మైరా, వరుణ్, రంగీలా, చింగ్లీ, థ్యాంక్ యూ. మీరందరూ ఎంతో ధైర్యంగా షాకాల్ని ఎదిరించి పోరాడారు. రుద్ర గెలిచినందుకు మనం ఖచ్చితంగా పార్టీ చేసుకోవాలి కదా. రుద్ర, ఈ రోజు నుంచి నువ్వు మా కొత్త స్టూడెంట్వి. అరే భలే ఉంది. నిజంగా చాలా బాగుంటుంది, బాగా చేయాలి. తాతయ్య, ప్రపంచం నలుమూలల నుంచి మెజిషియన్స్ వచ్చినట్టున్నారు. అవును రుద్ర. ప్రతి సంవత్సరం ఎప్పట్లాగా వచ్చేలాగానే ఈ సంవత్సరం కూడా ప్రపంచంలోని మెజిషియన్స్ అందరూ ఇక్కడికి వచ్చారు. నేను మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈ కాన్ఫరెన్స్ లో అందరూ కొత్త విషయాల్ని చూడటానికి, కొత్త విషయాల్ని నేర్చుకోవడానికి అవకాశం దొరుకుతుందని నేను ఆశిస్తున్నాను. మిమ్మల్ని అందరినీ చూడడం నాకెంతో సంతోషంగా ఉంది. నేను మళ్ళీ మీకు మన మ్యాజికల్ వరల్డ్ రూల్స్ ని ఒకసారి వివరిస్తాను. ఎందుకంటే రూల్స్ తెలియకుండా సాధారణమైన మనుషులతో మెజిషియన్స్ జీవిస్తూ ఉంటే వాళ్ళకి ప్రమాదం, మనకి ప్రమాదం. ఇలా చూడండి సార్ మెజెస్టికో, నేను మధ్యలో లేచి మాట్లాడుతున్నానని ఏమనుకోకండి. కానీ నాకు తెలిసినంత వరకు ఈ కాన్ఫరెన్స్ మాస్టర్ మెజిషియన్స్ కి మాత్రమే కదా. మరైతే ఎందుకని ఇక్కడికి ట్రైనింగ్ లో ఉన్న మెజిషియన్స్ అందరూ వచ్చారో తెలుసుకోవచ్చా? ట్రైనీ మెజిషియన్? ఎవరు ట్రైనీ మెజిషియన్ ఇక్కడికి తీసుకొచ్చారు? సర్ మెజిస్టికో, నేను నాతో పాటు నా మనవడు రుద్రాన్ని తీసుకొచ్చాను. నా మనవడు చిన్నపిల్లాడే కావచ్చు, కానీ వీడు ట్రైనీ మెజిషియన్ కాదు. వీడు తన మంత్రశక్తులతో మాస్టర్స్ను కూడా ఓడించగలడు. నా ఉద్దేశం ఏమిటంటే రుద్ర ఇక్కడికి వస్తే చాలా విషయాలు నేర్చుకుంటాడని. మీకేదైనా అభ్యంతరం అయితే నేను రుద్రాన్ని ఇక్కడి నుంచి పంపించేస్తాను. నిజానికి దీన్నే ఒక్క దెబ్బకి రెండు పెట్టాలని అంటారు. మెజిషియన్స్ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. అప్పుడు జైసింగ్ చౌహాన్ కూడా రుద్రాకి ఎలాంటి సాయము చెయ్యలేడు. జైసింగ్, రుద్ర ఒక మంచి మెజిషియన్ అని మీరు చెప్తున్నారు కదా, మీరు దాన్ని ఖచ్చితంగా ప్రూవ్ చేసి తీరాలి. తనని ఇక్కడికి వచ్చినంత తలపడమని చెప్పండి. అవునవును, మెజిషియన్ సానిక్ చెప్పేది నిజమే. అవునవును, సరిగ్గా చెప్పారు. రుద్ర, నువ్వు నాతో తలపడడం చాలా కష్టమైన విషయం, ఎందుకంటే నువ్వు చాలా చిన్నపిల్లాడివి. ఇప్పటికీ ఏం మించిపోలేదు. నువ్వు వెళ్ళి మీ ఫ్రెండ్స్తో ఆడుకోవచ్చు. వెళ్ళు.
ఇలా చూడు, ఇంత చిన్న వయసులో నువ్వు ఒక మాస్టర్ మెజిస్టర్ అని చెప్పుకోవడం అంత మంచి విషయమేం కాదు. రుద్ర వయసు చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నటికీ సందేహపడకు. మ్మ్. మ్మ్. వీడు కంటికి కనిపించినంత వేగంగా వెళ్తున్నాడే. వీడిని చూడకుండా ఎలా అటాక్ చేయాలి? మెజిషియన్ సోనిక్ పిరికి పందెలా వెనక నుంచి అటాక్ చేయకూడదు. అలాగా అయితే నేను ముందు నుంచి దాడి చేస్తాను. ఏం చేస్తావో చూస్తా. ఇప్పుడేమైంది రుద్ర? నీ దగ్గర ఉన్న మ్యాజిక్ ఇప్పుడు పంచడం లేదా ఏంటి? ఈ పిల్లాడిని నేను ఊరికే వదిలిపెట్టను. పైకిలే సానిక్, పైకిలే. ఎందుకు అందరి ముందు మమ్మల్ని అవమానిస్తున్నావు? లేచి ఆ చిన్న పిల్లాడి అంతు చూడు. తను చాలా చిన్న పిల్లాడు, కానీ నువ్వు మాస్టర్ మెజిషియన్ సానిక్. విన్స్టామ్, నీ కోపాన్ని నేను అర్థం చేసుకోగలను, కానీ యుద్ధం వాళ్ళిద్దరి మధ్య జరుగుతుంది. వాళ్ళిద్దరే యుద్ధం చెయ్యాలి. నువ్వు మాట్లాడకుండా కూర్చో. చూసారా, ఆ రుద్ర నా వేగాన్ని అసలు తట్టుకోలేడు. ఒక ట్రైనీ తను మాస్టర్ అని ఫీల్ అవ్వకూడదు. ఆ పిల్లాడు అసలు ఏం చేస్తున్నాడు? అక్కడ చూడండి. లేదు. నన్ను కాపాడండి, నేను ఇందులో ఇరుక్కున్నాను. నన్ను ఎవరైనా కాపాడండి. శభాష్ రుద్ర. థ్యాంక్ యూ తాత. రుద్ర, నువ్వు నిజంగానే మంచి స్ట్రాంగ్ అయిన మెజిషియన్వి. నిన్ను చూడడం మాకెంతో సంతోషంగా ఉంది. బట్ రూల్స్ ఆర్ రూల్స్. సార్ మెజెస్టిక్, నాకు బాగా అర్థమైంది. మీరు నా మ్యాజిక్ ని ప్రదర్శించడానికి ఒక అవకాశం ఇచ్చారు, అందుకు థ్యాంక్స్. తాతయ్య, నేను ఇంటికి వెళ్తాను.
కాన్ఫరెన్స్ స్టార్ట్ అవ్వడానికి కాస్త లేట్ అయింది, దానికి నన్ను క్షమించండి. ఇవాళ నుంచి 2 రోజులు మెజిషియన్స్తో ఈ కాన్ఫరెన్స్ జరుగుద్ది. ఇక ఇప్పటి నుంచి బయట ప్రపంచంతో మెజిషియన్స్కి ఎటువంటి కాంటాక్ట్ ఉండకూడదు. ఎవరైనా వెళ్ళిపోవాలి అనుకుంటే ఇప్పుడే వెళ్ళిపోవచ్చు. మన అందరి సమయం విలువైనది. అందువల్ల కాన్ఫరెన్స్ జరిగేటప్పుడు నాకు ఎటువంటి అడ్డంకి ఉండకూడదు. నాకు జరిగిన ఈ అవమానాన్ని నేను అసలు మర్చిపోను. అరే విన్స్టాల్, నువ్వు నీ తమ్ముడు ఇంత పెద్ద అవమానాన్ని అసలు ఎలా భరించగలుగుతున్నారు? ఆ రుద్ర అందరు మెజిషియన్స్ ముందు మెజిషియన్ సోనిక్ని ఎంత దారుణంగా అవమానించాడు. దానికి నువ్వు వాడి మీద పగ తీర్చుకోవా? రుద్ర వాళ్ళింటికి ఒంటరిగా వెళ్ళాడు. 2 రోజుల వరకు జయసింగ్ చౌహాన్ ఇక్కడి నుంచి అస్సలు కదలడు. ఇదే నీకు దక్కిన మంచి అవకాశం. వెళ్ళు, వాడి మీద పగ తీర్చుకో. నువ్వు సరిగ్గా చెప్పావు. జై సింగ్, ఇక ఇంతటితో రుద్ర కథ ముగిసిపోతుంది. రుద్ర సూపర్, నువ్వు ఆ పొగరిపోతు మెజిషియన్ కి బాగా గుణపాఠం చెప్పావు. మంచి విషయం ఏంటంటే వాళ్ళు నిన్ను తిరిగి పంపించేశారు, లేదంటే మాకు చాలా బోర్ కొట్టింది రుద్ర. రుద్ర, నీకు మ్యాజిక్ కాంపిటీషన్లో ఛాన్స్ దొరక్కపోతే ఏంటి? నేను నా మ్యాజికల్ టాబ్లెట్తో మీకు మ్యాజిక్ నేర్పిస్తాను. ఈ చిన్న టాబ్లెట్లో బోల్డ్ మంత్రాలు ఉన్నాయి. నేను ఈ మ్యాజిక్తో భోజనం టీ సిద్ధం చేయనా? అక్కడ బక్కడ బంబే బో, చాయ్ నాస్తా తయారు హో. ఏంటి ఇలాగైంది? రుద్ర కాపాడు, కాలిపోతుంది, నా వల్ల కావడం లేదు. ఎవరో ఒకరు కాపాడండి, త్వరగా నీళ్లు తీసుకురండి. రంగీలా, ఈ టాబ్లెట్లో ఎక్కువ మంత్రాలు ఉండొచ్చు, కానీ మంత్రం చెప్పేటప్పుడు తాతయ్య చెప్పింది మర్చిపోయారు. ఫోకస్ అండ్ బిలీవ్. మీ దగ్గర నుంచి మ్యాజిక్ మేము తర్వాత నేర్చుకుంటాం. రామాయరా, మనం మార్కెట్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తిందాం. ఉన్నట్టుండి ఇంత వేగంగా గాలి ఎక్కడి నుంచి వస్తుంది? మీరిక్కడేం చేస్తున్నారు? నువ్వు అందరి ముందు మా తమ్ముడిని ఇన్సల్ట్ చేసి ఇప్పుడు నేనేం చేశానని తెలియనట్టు అమాయకంగా అడుగుతున్నావా? నేను నీపై ప్రతీకారం తీర్చుకోవడానికే ఇక్కడికి వచ్చాను. విన్స్టామ్ మెజిషియన్, నేను మీ తమ్ముడిని కాస్త కూడా ఇన్సల్ట్ చేయలేదు. ఇద్దరు వాళ్ళ టాలెంట్స్ ని నిరూపించుకున్న కాంపిటీషనే అది. మీ తమ్ముడు నన్ను ఛాలెంజ్ చేశాడు, కానీ అందులో ఓడిపోయాడు. మీ తమ్ముడికి నాకు ఎలాంటి విరోధము లేదు. నువ్వు కావాలనే అదంతా చేశావు, కానీ నేను అదంతా పర్సనల్ గానే తీసుకుంటున్నాను. ఈ రోజు నా తమ్ముడు నీ వల్ల అవమానం జరిగిందని కాన్ఫిడెన్స్ వదిలి వెళ్ళిపోయాడు. ఈ విన్స్టామ్ పవర్ తో ఇక్కడన్నీ ఎలా ఎగురుతాయో నువ్వు అలా చూస్తూ ఉండు రుద్రా. వీలైతే ఆపుకో. నా పేరు విన్స్టామ్. నేను ముందే చెప్పాను కదా, ఈ విన్స్టామ్ పవర్ తో ఇక్కడ అన్ని ఎగిరి చిన్న భిన్నం అవుతాయని. ఇప్పుడు ఈ విన్స్టామ్ యొక్క మ్యాజిక్ ట్రిక్స్ చూడు. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఏంటి, సినిమా చూస్తావా? ఇప్పుడు నన్ను ఎవరు అడ్డుకోలేరు. యాహూ!
ఆపండి విండ్ స్టామ్. అంతా పోయింది. ఎవరైనా మమ్మల్ని కాపాడండి. రుద్రా, రుద్రా, నువ్వెక్కడున్నావు? రుద్రా, మైరా, వరుణ్ ఎవరూ కనపడటం లేదే. ఈ విషయం నేను వెంటనే తాతయ్యకి చెప్పాలి. మనసుంటే మార్గం ఉంటుంది. నేను చాలా సేపటి నుంచి నడుస్తున్నాను, కానీ ఒక్కడుగు కూడా ముందు కదలకపోతున్నాను. నువ్వెవరు? నేనెవరో తెలుసుకోవడం ఇప్పుడంత ముఖ్యం కాదు. నువ్వు వెంటనే ప్యారిస్కి వెళ్ళి నా రాకకి అంతా సిద్ధం చెయ్యి. ఆ విన్స్టామ్ మెజిషియన్ అసలు ఏమనుకుంటున్నాడో తెలియడం లేదు. ఆయనే విండ్ని క్రియేట్ చేయగలడా? మనం కూడా క్రియేట్ చేయగలం తెలుసా? కాకపోతే మనం కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్. రా, మనం ప్రాక్టీస్ మొదలు పెడదాం. మైరా విండ్ స్టామ్ మెజిషియన్ ని ఎదుర్కోవడానికి ఖచ్చితంగా మనకి దారి దొరుకుతుంది. సరే రుద్ర, నువ్వు బాగా ఆలోచించు. ఆలోగా నేను ప్రాక్టీస్ మొదలు పెడతాను. అంతర్ మంతర్ కాళి కలంతర్ విన్ క్రియేటో. మైరా, నేను ఎంత అలట్టుగానో నువ్వు నాకు ఎసురు పెడుతున్నావుగా. ఎలాగో తప్పించుకున్నాను. మైరా, నీ మ్యాజిక్ వల్ల విండ్ స్టామ్ ని ఎలా ఎదుర్కోవాలనే ఐడియా నాకు దక్కింది. తాతయ్య ఎప్పుడు చెప్తూ ఉంటారు, సమస్య ఎంత పెద్దదైనా సరే మన ధైర్యాన్ని, మన నమ్మకాన్ని కోల్పోకూడదని. ముందు ప్రాబ్లం ఏంటనే దాని మీద ఫోకస్ చేయాలి. తర్వాత మనపై మనకి ఆత్మవిశ్వాసం ఉండాలి. ఆ తర్వాత సొల్యూషన్ ని ఆలోచించాలి. మైరా, ఇకపై నేను నీ దగ్గర నుంచి 4 అడుగులు దూరంగానే కూర్చుంటాను, సరేనా? నీ మ్యాజిక్ తో నాకు ఎప్పుడు ఏమవుతుందో నాకు భయంగా ఉంది. ఏంటిది? చీ, దీన్ని తీయండి. దెయ్యం కాదు, నేనే వరుణ్ణి. నువ్వెందుకు అనవసరంగా అక్కడ వెళ్ళి కూర్చున్నావు? ఇప్పుడు నువ్వు ఇక్కడే నిలబడు, నిన్ను వెంటనే శుభ్రం చేస్తాను. నువ్వు నన్ను శుభ్రం చేయాలని చూస్తున్నావా, లేదంటే ఇంకా పాడు చేయాలని చూస్తున్నావా? నీ మ్యాజిక్ ని నీ దగ్గరే ఉంచుకో, నేనే దీన్ని శుభ్రం చేసుకుంటానులే. షూ షూ షూ. జై సింగ్, నేను నీకు ఒకటి చూపించాలనుకుంటున్నా. ఇదిగో చూడు. సర్ మెజెస్టికో, ఇక మీదట నేను ఇక్కడ ఉండలేను. నేను వెంటనే సన్సిటీకి వెళ్ళి తీరాలి. సన్సిటీ ప్రమాదంలో ఉంది. జై సింగ్, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిదని నాకు అనిపిస్తుంది, కానీ నేను ఏమీ చెయ్యలేను. మన రూల్స్ ప్రకారం ఈ కాన్ఫరెన్స్ అయ్యేంత వరకు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. ఒకవేళ నిన్ను వెళ్ళనిచ్చాననుకో, మిగతా మెజిషియన్స్ అందరూ నన్ను ప్రశ్నిస్తారు. మిగతా వాళ్ళకు కూడా ఏదో ఒక ఎమర్జెన్సీ ఖచ్చితంగా ఉండొచ్చు. అందువల్ల నువ్వు వెళ్ళిపోయావంటే మిగతా వాళ్ళు కూడా రూల్స్ ని అతిక్రమిస్తారు. కానీ సర్ మెజెస్టికో, రుద్రాకి నా సహాయం కావాలి. జై సింగ్, నువ్వు ఇక్కడ ఫౌండర్ మెంబర్స్ లో ఒక పర్సన్వి. ఒకసారి నువ్వు ఈ కాన్ఫరెన్స్ నుంచి వెళ్ళిపోయావంటే మళ్ళీ ఈ కాన్ఫరెన్స్ లో కలుసుకోలేవు. అలా జరగడం నీకు, నాకు ఇష్టం లేదు. నీ రుద్ర చాలా తెలివిగలవాడు. ఈ రోజు కాకపోతే ఏ రోజుకైనా నువ్వు వాడిని ఇండిపెండెంట్ గా వదిలేయాలి కదా. ఆ రోజు ఈ రోజే అనుకో. సర్ మెజెస్టికో, మీరు చెప్పేది కూడా నిజమే. నేను ఇక్కడే ఉంటాను. అరే వావ్, సూప్ చూడ్డానికే అదిరిపోయింది. ఇంకా ఏమైనా వండి తీసుకురా, నాకు చాలా ఆకలిగా ఉంది. విండ్ స్టామ్ మెజిషియన్, ఇంకా మీరు ఏం తినాలనుకుంటున్నారో మీ ఇంటికి వెళ్ళి తింటారా? ఓ, నువ్వు మళ్ళీ వచ్చేసావా? అవును, తిరిగి వచ్చాను. నేను మీతో చెప్పాను కదా, రుద్ర వయసు చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నటికీ సందేహపడకండి అని. సరే,
నేను నిన్ను సందేహపడను. అయితే దీని నుంచి తప్పించుకో. Zibaiska Wall Creator! రుద్రా, నువ్వు ఎటువంటి మ్యాజిక్ ప్రయోగించినా ఈ విన్స్టామ్ మ్యాజిక్ ముందు తేలిపోతుంది. Zibaiska boom chick chick boom! Zibaiska Wall Creator! అంతర్ మంతర్ కాళికలంతర్ బాల్ క్రియేటో. మైరా నన్ను ఎలాగైనా కాపాడు, నేను ఊపిరి కూడా తీసుకోలేకపోతున్నాను. థ్యాంక్ యూ రంగీలా. Zibaiska boom chick chick boom! మర్యాదగా నన్ను వదిలేయ్, లేకపోతే నిన్ను వదిలిపెట్టను. విన్స్టామ్, మీరు ఇక్కడ ఉంటే కదా నన్ను ఊరికి వదిలిపెట్టారు. బాయ్ బాయ్, ఇక మనం ఎప్పుడు కలవక్కర్లేదు. Zibaiska Saku Flyu! తాతయ్య ఇక్కడ జరిగింది చూసుంటే చాలా సంతోషపడి ఉండేవారు రుద్ర. చూస్తూనే ఉన్నాను రుద్ర. జై సింగ్ చౌహాన్, నీ రుద్ర చాలా ధైర్యవంతమైన మెజిషియన్. ఇంత చిన్న వయసులోనే ఎంతో తెలివిగా ఓర్పుగా ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అందరూ చూశారుగా, విన్స్టామ్ తన పవర్ ని తప్పుగా ఉపయోగించాడు. ఈ విధంగా ఎవరైనా తమ మ్యాజిక్ ని తప్పుగా ఉపయోగిస్తే వాళ్ళ మాస్టర్ మెజిషియన్ టైటిల్ క్యాన్సిల్ చేయబడుతుంది. నాకు చాలా ఆనందంగా ఉంది సార్ మెజెస్టికో.